వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 1Aలో రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 11, I is equal to 1001 and E is equal to 0100. Then show that A plus B whole cube is equal to A cube I plus 3A square B E అండి. ఇది క్వశ్చన్ చాలాసార్లు ఇచ్చాడండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి θ మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు పై బై 2. Then cos square theta sin theta cos theta sin square theta into cos square pi cos pi sin pi cos pi sin pi sin square pi is equal to 0 అని చూపించమన్నాడండి. ఇది మనకి ప్రీవియస్ పేపర్లో చాలా పేపర్లో వచ్చింది. అలాగే థర్డ్ క్వశ్చన్ అండి, 3A is equal to మనకు మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దాన్ని షో దట్ A ఇన్వర్స్ is equal to A ట్రాన్స్పోజ్ అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ అండి, A అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దాన్ని షో దట్ A స్క్వేర్ మైనస్ 4A మైనస్ 5A is equal to 0. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఏబి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు. అలాగే ఏబి ట్రాన్స్పోజ్ A ఇంటూ బి ట్రాన్స్పోజ్ అండ్ బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి ఈజీగానే ఉంటుందండి. క్వశ్చన్ మనకి మోడల్లో ఇచ్చిన మనం చేయగలుగుతాం. ఇది క్వశ్చన్ నెంబర్ 11 అండి. నుంచి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ టైప్లో క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇది వెక్టర్స్ నుంచి వస్తుంది, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి. అది క్వశ్చన్ నెంబర్ 1 నుంచి మనకి ఇది రెగ్యులర్ హెక్సగాన్ మీద ఉన్న ప్రాబ్లం రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 అండి, ఇది కోప్లానర్ మీద λ ఈజ్ ఈక్వల్ టు -146/17 అండి. ఇది కోప్లానర్ మీద అడిగాడు. ఇది ఒకటి రిపీటెడ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్ అని చూపించడం అండి. బాక్స్ ఏబీ బారు, ఏసీ బారు, ఏడి బారు ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ పాసింగ్ త్రూ ద 2 వెక్టర్స్. అలాగే మళ్ళీ ఇంకో 2 వెక్టర్స్ ఇచ్చాడండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి క్వశ్చన్ నెంబర్ 5 ఒకటి ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ -4C బార్ అని చూపించడం, లైన్ జాయినింగ్ 2 వెక్టర్స్, అలాగే పేర్ ఆఫ్ పాయింట్స్ 2 వెక్టర్స్ ఇచ్చాడండి. ఏబీసీఆర్ నాన్ కోప్లానర్ వెక్టర్స్ అయినప్పుడు. ఇది క్వశ్చన్ నెంబర్ 12 ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 13, ఇది మనకి 5 క్వశ్చన్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ వెర్టిసెస్ ఇచ్చాడండి. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండో క్వశ్చన్ వచ్చి ప్రూవ్ దట్ ద 2 డయాగ్నల్స్ ఆఫ్ ఈ క్యూబ్ cos θ is equal to 1/3 అని ప్రూవ్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి 3 వెక్టర్స్ ఇచ్చాడండి. అది ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ వెరిఫై దట్ పెర్పెండిక్యులర్ టు ఏ బార్. పెర్పెండిక్యులర్ టు ఏ బార్ అయితే మనం ఏ బార్ అని చూపించాలండి, పెర్పెండిక్యులర్ అని చూపించాలి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి 3 వెక్టర్స్ ఇచ్చాడండి. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి యూనిట్ వెక్టర్ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్ పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ ఇచ్చాడు. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 13 వెక్టర్స్లో ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 14 అండి, ఇది షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి ఇది టెగ్నోమెట్రీ నుంచి వస్తుందండి. అంటే క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 1 అయితే మనకి ప్రూవ్ దట్ tan A + cot A = 2 cosecant 2A, cot A - tan A = 2 cot 2A అండి ప్రూవ్ చేయాలి. అలాగే A is not an integral multiple of pi అయితే cos A, cos 2A, cos 4A, cos 8A is equal to sin 16A by 16 into sin A and cos 2π/15, cos 4π/15, అలాగే cos 8π/15 అండి. cos 16π/15 is equal to 1/16. అలాగే ప్రూవ్ దట్ 1 + cos π/10, 1 + cos 3π/10, 1 + cos 7π/10, 1 + cos 9π/10 is equal to 1/16 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి cos to the power of π/8, cos to the power of 3π/8, cos to the power of 5/8, cos to the power of 7π/8 is equal to 1/8 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి, cos π/11, cos 2π/11, cos 3π/11, cos 4π/11, అలాగే cos 5π/11 is equal to 1/32 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి cos 2π/7, cos 4π/7, cos 8π/7 is equal to 1/8 అండి. ఇది అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అండి ఇవి. కాబట్టి టెగ్నోమెట్రీలో క్వశ్చన్ నెంబర్ 14 అండి ఇది.
క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఇది షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి టెక్నామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి వస్తుందండి క్వశ్చన్ ఇది. సాల్వ్ ద ఈక్వేషన్ √3 sin θ మైనస్ cos θ = √2 ఫస్ట్ క్వశ్చన్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి sin x ప్లస్ √3 cos x = √2. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ 1 ప్లస్ sin² θ = 3 sin θ cos θ అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి θ1, θ2 ఆర్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ a cos 2θ ప్లస్ b sin 2θ = c. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan θ1 ప్లస్ tan θ2. సెకండ్ది వచ్చి tan θ1 ఇంటూ tan θ2 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ cos θ ఇంటూ cos 2θ ఇంటూ cos 3θ = 1/4 అండి. ఇది మనకి టెక్నామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి మనకి రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ అండి. ఇవి 5 చేసుకున్నా మనకి ఒక క్వశ్చన్ రావచ్చు. మనకి వీడియోస్ రూపంలో మనకి మాతృశ్రీ ఛానల్లో మనకి వీడియోస్ రూపంలో ఉందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి tan 1 1/2 tan ప్లస్ tan 1 1/5 tan 1 1/8 = π/4. ఫస్ట్ క్వశ్చన్లోనే సెకండ్ అండి. tan 1 3/4 tan 1 మైనస్ tan 1 3/5 tan 1 8/19 = π/4 అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి మనకి prove that sin inverse 4/5 plus 2 into tan inverse 1/3 = π/2 అండి. అలాగే sin inverse 3/5 sin inverse 8/17 = cos inverse 36/85 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి prove that sin inverse 4/5 sin inverse 7/25 = sin inverse 117/125 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి sin inverse x plus sin inverse y plus sin inverse z = π. Prove that x into root of 1 minus x² plus y into root of 1 minus y² plus z into root of 1 minus z² = 2xyz అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan cos ఇన్వర్స్ 4/5 ప్లస్ tan ఇన్వర్స్ 2/3 అండి. అంటే మనకి రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ అండి ఇవి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే మనకి a = b + c cos θ. ప్రూవ్ దట్ sin θ = 2 into √bc/b + c into cos a/2. అలాగే సెకండ్ వచ్చి a = b - c secant θ అంటే tan θ = 2 into √bc/b - c into sin a/2. అలాగే సెకండ్ క్వశ్చన్ cot a + cot b + cot c = a² + b² + c²/4 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి 1/r² 1/r1² 1/r2² ప్లస్ 1/r3² = a² + b² + c²/2 అండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి sin θ = a/b + c. ప్రూవ్ దట్ cos θ = 2 into √bc/b + c cos a/2. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఇన్ ట్రయాంగిల్ ABC 1/a + b ప్లస్ 1/b + c = 3/a + b + c అండి. షో దట్ c = 60 degrees అని చూపించడం అండి. అంటే మనకి రిపీటెడ్ క్వశ్చన్లో మనకి క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఇది మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి 7 క్వశ్చన్స్ వస్తాయండి. దాంట్లో మనకు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మనకి ఈ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ 5 చొప్పున చేసుకుంటే మనకి అంటే ఒక 4 క్వశ్చన్లు అయినా అటెంప్ట్ చేస్తారండి. అంటే రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి 4 or 5 క్వశ్చన్ 4 కానీ అలాగే 5 కానీ అటెంప్ట్ చేస్తారు. మనకి మాతృశ్రీ ఛానల్లో మనకి సొల్యూషన్స్ ఉన్నాయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం చాలామంది చేయట్లేదండి. అది కొద్ది సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.